అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. గణపతి కేవలం గణాలకు అధిపతి మాత్రమే కాదు, ఘనమైన దైవం కూడా. ఎందుకంటే ఈ సృష్టి యావత్తు అనేకమైన గణాలతో కూడిన మహాగణమే. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే మహాశక్తిమంతుడు. అంతటి శక్తివంతమైన దైవం కాబట్టే గణపతికి ఎంతో ఘనంగా పూజలు చేస్తారు భక్తులు. అందుకే ఆయన గనులకే ఘనుడు, గణపతి, ఘనపాటి. ఆయన పుట్టుకే చాలా చిత్రమైనదనుకుంటే ఆకృతి అంతకన్నా విచిత్రమైనది. అయితేనే ఎవరిని పూజించాలన్నా, ఏ కార్యం ప్రారంభించాలన్నా అగ్రపూజ ఆయనదే. తల్లిదండ్రులను మించిన దైవం లేడని, నారాయణ మంత్రానికి మించిన మంత్రం లేదని నిరూపించి విఘ్నాధిపత్యాన్ని చేజిక్కించుకున్న సూక్ష్మగ్రాహి ఆయన. తండ్రిలాగానే ఈయన ఆకారాన్ని కల్పించడము, పూజించడము, ప్రసన్నం చేసుకోవడము ఎంతో సులువు. దోసెడు మట్టి లేదా చిటికెడు పసుపు ఉంటే చాలు, క్షణాల్లో గణాధ్యక్షుని రూపు తయారు చేసేయచ్చు. గుప్పడు గరికే, కణుపంత బెల్లం ముక్క ఉంటే చాలు, ప్రశాంతంగా పూజించుకుని నిండుగా నైవేద్యం పెట్టేయచ్చు. గణపతి అంటే జ్ఞాన మోక్ష ప్రదాత అని అర్థం. మనిషిని సన్మార్గంలో పయనింపజేసేది జ్ఞానమైతే, మరుజన్మ లేకుండా చేసేది మోక్షం. గణపతి ఆవిర్భావం, రూపురేఖ విలాసాల గురించి అనేక పురాణ ఇతిహాసాలు అనేక విధాలుగా వర్ణించినప్పటికీ సకల శాస్త్రాలు ఆయనను పరబ్రహ్మ స్వరూపంగాను భవిష్యత్ బ్రహ్మగాను పేర్కొన్నాయి. సామాన్యులకు మాత్రం గణపతి విఘ్న సంహారకుడు. గణం అంటే సమూహం అని అర్థం. ఈ సృష్టి యావత్తు గణాలమయం, అనేకమైన గణాలతో కూడిన మహాగణం ఈ విశ్వం. మానుష్యగణం, వృక్షగణం, గ్రహగణం, మళ్ళీ ఇందులో వివిధ ధర్మాలను అనుసరించి మరెన్నో గణాలు. ఈ గణాలన్నింటిలోనూ అంతర్యామిగా ఉంటూ సృష్టిని శాసించే పరమేశ్వరుడు గణపతి. సమస్త యోగాలకు గణపతియే మూలాధారం. సమస్త విశ్వానికి ఆధారశక్తి గణపతి. బ్రహ్మ సూచనను అనుసరించి వేదవ్యాసుని శబ్దానికి గణపతి రూపునిచ్చాడు. అంటే మహాభారత రచనలో వేదవ్యాసుడు చెబుతుండగా గణపతి తన దంతంతో రాసినట్లు పురాణాలు పేర్కొంటున్నాయి. ఇంద్రుడు, భగీరథుడు, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, దమయంతి, సాంబుడు, ధర్మరాజు మొదలైన వారు గణపతిని ఆరాధించినట్లు ఇతిహాసాలు చెబుతున్నాయి. మరి ప్రథమ పూజ ఎందుకు? ఏ పూజ చేసినా తొలుత గణపతిని ప్రార్థించిన తర్వాతే తక్కిన వారిని ఆరాధించాలని, లేకపోతే ఆ పూజ నిష్ఫలమవుతుందని. అదే గణపతిని పూజించినట్లయితే సిద్ధి బుద్ధితో పాటు క్షేమం, లాభం కూడా కలుగుతాయని స్వయంగా పార్వతీ పరమేశ్వరులే గణపతికి వరం ఇచ్చినట్లు పురాణాలు చెబుతున్నాయి. అందుకని ఏ కార్యాన్ని ప్రారంభించడానికైనా ముందుగా గణపతిని పూజించి ఆ తర్వాతనే ఆ పనిని మొదలుపెట్టడం ఆచారంగా వస్తోంది. మరి 11 రోజులు అంతగా పూజించిన వినాయకుడిని నిమజ్జనం ఎందుకు చేస్తారు? భూమి నీటిలో నుంచి పుట్టింది. ఆ భూమితోనే, అంటే బంకమట్టితో విగ్రహం చేసి దానికి ప్రాణప్రతిష్ఠ, ధ్యానావాహనాది షోడశోపచార పూజలు చేసి అనంతరం ఉద్వాసన చెప్పి తిరిగి ఆ నీటిలోనే నిమజ్జనం చేయడం సంప్రదాయం. అలా ఎందుకంటే భూమి నుంచి పుట్టింది ఎంత గొప్పగా పెరిగినా తిరిగి భూమిలోకే కలిసిపోతుందన్న సత్యాన్ని చాటేందుకే. దేని మీద వ్యామోహాన్ని పెంచుకోకూడదు అన్న నీతిని చెప్పేందుకే. మరి వినాయకుని విగ్రహాలను బంకమట్టితోనే ఎందుకు చేయాలి అంటే, గణేష పూజకు ఒండ్రు మట్టితో చేసిన వినాయకుడి ప్రతిమను ఉపయోగించడం ఎందుకు? వాగులు, నదులు, కాలువలు మొదలైన జలాశయాలన్నీ పూడికతో నిండి ఉంటాయి. బంకమట్టి కోసం ఆయా జలాశయాల్లో దిగి తమకు కావలసినంత మట్టిని తీయడం వల్ల పూడిక తీసినట్లవుతుంది. నీళ్లు తేటపడతాయి. అదీకాక మట్టిని తాకడం, దానితో బొమ్మలు చేయడం వల్ల మట్టిలోని మంచి గుణాలు ఒంటికి పడతాయి. ఒండ్రు మట్టిలో నానడం,
ఒంటికి మంచిదని ప్రకృతి వైద్యులు కూడా చెప్పారు. పూజానంతరం ఆయా మట్టి విగ్రహాలను నీటిలో కలపడం వల్ల ఆయా పత్రాలలోని ఔషధ గుణాలను సంతరించుకుంటాయి ఆ నీళ్లు. అయితే వినాయకుని విగ్రహాలు మట్టితో చేయడం వల్ల బంకమట్టి ఆ నీటిలో త్వరగా కరిగిపోతుంది. ఎందుకు అంటే బంకమట్టికి త్వరగా కరిగిపోయే గుణం ఉంటుంది. అదే ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన విగ్రహాలైతే మనము నిమజ్జనం చేసినప్పుడు అవి నీళ్లలో కరగవు. దానివల్ల నీటిలో ఉన్న జలచరాలకు హాని కలుగుతుంది. అందుకని బంకమట్టితో చేసిన విగ్రహాలను వాడుతారు.